కొత్త సంవత్సరం వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒక పాత ప్రశ్నే ఇంకా అందర్నీ వెంటాడుతోంది. ఇంతకీ ఏంటా ప్రశ్న? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అసలు ఈ నిర్ణయం వెనుక కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు ప్రశ్న కాదండి. కేవలం రాజకీయ నాయకుల మధ్య నడుస్తున్న చర్చ కాదు ఇది. జగన్ తీసుకునే ఈ ఒక్క నిర్ణయం రాబోయే 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును డిసైడ్ చేయగలదు. అందుకే ఈ టాపిక్ ఇప్పుడు ఇంత హాట్ టాపిక్ అయింది. అసలు అసెంబ్లీ బహిష్కరణ ఎందుకంత పెద్ద విషయం? ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే అదేదో రాళ్లతో కట్టిన బిల్డింగ్ కాదు, అది ప్రజల గొంతుక. అక్కడ ప్రతిపక్షం గొంతు వినిపించకపోతే ప్రజల సమస్యలు ప్రభుత్వ రికార్డులోకి ఎక్కే అవకాశమే ఉండదు. సరే, ఇంతకీ ఈ ప్రతిపక్షం పాత్ర ఏంటి? అసలు ప్రజాస్వామ్యంలో వాళ్ల స్థానం ఏంటి? సాధారణంగా మనమంతా అధికార పార్టీ ఏం చేస్తుందానే చూస్తాం కదా, కాని నిజానికి ప్రజల ఫోకస్ అంతా ప్రతిపక్షం మీరే ఉండాలి. ఎందుకంటే వాళ్లే మన డెమోక్రసీకి వాచ్ డాగ్స్, అంటే కాపలా కుక్కలాంటి వాళ్లన్నమాట. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మన తరపున నిలదీయాల్సిన బాధ్యత వాళ్ల. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. అసెంబ్లీ లోపల మాట్లాడితే అది అఫీషియల్ రికార్డ్, ప్రభుత్వం దానికి సమాధానం చెప్పి తీరాలి. అదే బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అది జస్ట్ ఒక పొలిటికల్ కామెంట్గా మిగిలిపోయే ఛాన్స్ ఉంది. చూసారా తేడా? మరి ఈ బహిష్కరణ ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయమా అంటే అస్సలు కాదు. ఇది ఒక రిపీట్ స్టోరీ లాంటిది. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్నది కాదు. పవర్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న అసెంబ్లీకి దూరంగా ఉండటం అనేది ఒక స్ట్రాటజీలా కనిపిస్తోంది. కానీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతోందా? సరే, ఈ బహిష్కరణ వల్ల వాళ్లకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లెక్కలు చూస్తే మనకే అర్థమవుతుంది. 11, జస్ట్ 11. ఒకప్పుడు రాష్ట్రాన్ని రూల్ చేసిన పార్టీ ఇప్పుడు 2 అంకెలకే పడిపోయింది. ఇది సింపుల్గా ఓటమి అని చెప్పలేం. రాజకీయంగా ఎంత వీక్ అయిపోయారో చెప్పే నంబరిది. ఈ నష్టం కేవలం సీట్ల సంఖ్యకే ఆగిపోలేదు. సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే దెబ్బలు, లోకల్ ఎలక్షన్స్కి దూరంగా ఉండాల్సి రావడం. అందుకే పొలిటికల్ అనలిస్టులు దీన్ని పొలిటికల్ సూయిసైడ్ అని పిలుస్తున్నారు. ఈ స్ట్రాటజీ మీద ఇప్పుడు పార్టీ లోపల నుంచే కాదు, బయటనుంచి కూడా ప్రెషర్ పెరిగిపోతోంది. బయటవాళ్లు విమర్శించటం ఒక ఎత్తైతే, ఇప్పుడు సొంత పార్టీలోనే అసలు ఒత్తిడి మొదలైంది. సీనియర్ నాయకులే ఈ పంతాలు, ఈగోలు పక్కన పెట్టి ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకవైపు పార్టీలో ఈ ప్రెషర్, మరోవైపు స్పీకర్ వార్నింగ్స్. వీటన్నిటినీ మించి ఒక పెద్ద కత్తిలా వేలాడుతోంది ఈ 65 డేస్ రూల్. ఒకవేళ సభ్యత్వం రద్దయితే మాత్రం మళ్లీ పొలిటికల్గా కోలుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన పొలిటికల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక క్రిటికల్ జంక్షన్లో నిలబడ్డారు. ఇప్పుడు జగన్ ముందున్నవి రెండు దారులు. ఒకటి, అసెంబ్లీకి తిరిగి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేయడం. 2, ఇదే దారిలో కంటిన్యూ అయ్యి రాజకీయంగా మరింత ఐసోలేట్ అయిపోవడం. చాయిస్ ఆయనదే. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: జగన్ తన పంటాన్ని పక్కన పెడతారా, లేక ఈ నిర్ణయం తీసుకోవడంలో కూడా లేట్ చేసి టైం అయిపోయేలా చేసుకుంటారా? దీనికి జవాబు బహుశా ఇంకొద్ది రోజుల్లోనే తెలియచ్చు. ఎందుకంటే ఈసారి ఆయన తీసుకోవాల్సిన డెసిషన్ కేవలం పొలిటికల్ ఇమేజ్ గురించి కాదు, అది ఆయన మొత్తం రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది.